హాయ్ అండి. ఈరోజు లాంగ్ వీడియోలో ఈ మోడల్ టాప్ కటింగ్, స్టిచ్చింగ్ 2 చూపిస్తాను. దీనికోసం నేను 2.5 మీటర్లు బార్డర్ ఉన్న క్లాత్‌ని తీసుకున్నానండి. అంటే మీకు డ్రెస్ మెటీరియల్ వచ్చిన టాప్ కూడా కరెక్ట్‌గా వచ్చేస్తదనమాట. మీరు స్పెషల్‌గా మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. 3 పీస్ కుర్తీ సెట్ ఉంటాయి కదా! మంగళగిరి కాటన్ టైప్‌లో అవి తీసేసుకుంటే 2 మీటర్లు శారీ పన్నా కాబట్టి 2.5 మీటర్లు. 2 మీటర్లు కాదు 2.5 మీటర్లు. చూసారా? ఎంత బాగా వచ్చేసిందో. అయితే నేను బాడీ పార్ట్‌కి హ్యాండ్స్‌కి లైనింగ్ వేశాను. కింద మళ్ళీ లైనింగ్ వేస్తే బరువు అయిపోతదండి. లైట్ వెయిట్‌గా ఉంటదని చెప్పేసి మీరు కావాలనుకుంటే కింద కూడా లైనింగ్ వేసుకోవచ్చు. సో, బ్యాక్ వచ్చేసి ఇలాగా సింపుల్‌గా ఇచ్చాననమాట. ఫ్రీ సైజు, నా సైజు కాదండి. నాకన్నా కొంచెం పెద్ద సైజు స్టిచ్ చేశాను సేల్‌కి పెడదామని. సో, వేసుకునేటప్పుడు మీకు ఫిట్టింగ్ తెలియడానికి వేసుకున్నాను గానీ, యాక్చువల్‌గా ఇది సేల్ కోసం పెట్టాననమాట. మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి. నేను స్టిచ్చింగ్ కాస్ట్ అవంతా కూడా మెన్షన్ చేస్తాను. స్టిచ్చింగ్ కాస్టు, అదేవిధంగా ఫ్యాబ్రిక్ కాస్టు, లైనింగ్ కాస్టు. 1 మీటర్ లైనింగు, 2.5 మీటర్ల ఇది మనకి మంగళగిరి కాటన్ క్లాతు, అదేవిధంగా షిప్పింగ్ ఛార్జెస్, స్టిచ్చింగ్ ఛార్జెస్. సో, ఇప్పుడు నేను సగానికి ఫోల్డ్ చేసేసి 2 పీసెస్ కింద తీసేసుకున్నాను. మనం పేపర్ కటింగ్ ఫస్ట్ చేసుకోవాలి. అది ఎందుకో చెప్తాను ఇప్పుడు. సగానికి ఫోల్డ్ చేశాను. పొడుగు వచ్చేసి మనకి దాదాపుగా 47 ఇంచులు వచ్చింది. అయితే పైన యోక్ పార్ట్‌కి, బాడీ పార్ట్‌కి 13 ఇంచులు, రిమైనింగ్ అంతా కూడా కిందకు వదిలేసాననమాట. అంటే కింద హైట్ ఉంటేనే ఈ డ్రెస్ బాగుంటుందండి, పైకి ఉంటే బాగోదు. అయితే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను చెక్ చేసుకున్నాను చూడండి. పైన షోల్డర్ దగ్గర నుంచి నాకు ఎంత వచ్చింది ఏంటి, నాకు ఎంత కావాలో కరెక్ట్‌గా వచ్చేసింది నాకు పన్నా అనేది. అయితే వెడల్పు తక్కువ వచ్చింది, ఫ్రిల్స్ తక్కువ వస్తాయి. రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది. అయినా 2.5 మీటర్లతోటి ఇంత మంచి టాప్ అయిందంటే చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ ఇలా చెక్ చేశాను. పొడుగు తక్కువ అవుతుంది, వెడల్పు ఎక్కువ వచ్చినా పొడుగు అనేది తక్కువ అవుతుంది. మళ్ళీ మనకి బాడీ పార్ట్కి కావాలి కదా, అందుకని చెప్పేసి నేను ఇంకా ఫ్రిల్స్ తక్కువ వచ్చినా పర్లేదు, ఇటు సైడే ఫోల్డ్ చేశాననమాట. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారు. ఇలా పొడుగ్గా తీసేసుకుని పైన 1/2 ఇంచు ఖర్చు, కింద ఒక 1/2 ఇంచు ఖర్చు. నాకు బాడీ పార్ట్ 13 ఇంచులు కావాలి. టోటల్గా 14 ఇంచులు కట్ చేసాను. వెడల్పు వచ్చేసి నాకు ఇలా డబల్ ఫోల్డింగ్ చేస్తే తక్కువ అవుతుందనమాట. సింగిల్ ఫోల్డింగే. అంటే 2 పీసెస్ కింద కట్ చేశాను కదా, మొత్తం 2.5 ఫ్యాబ్రిక్ని. ఇదేమో ఒక పీస్ ఏమో బ్యాక్ పార్ట్కి, ఇంకో పీస్ ఏమో ఫ్రంట్ పార్ట్కి యూజ్ చేస్తాను. సైడ్కి మిగిలిన క్లాత్ని హ్యాండ్ కింద వాడతాను అనమాట. హ్యాండ్కి మళ్ళీ లేదు కదా, మనకి షార్ట్ హ్యాండ్సే వస్తాయి. దాదాపుగా 6-7 ఇంచెస్ వస్తాయి అనమాట. కొంచెం కూడా క్లాత్ వేస్ట్ చేయలేదు. సో, కరెక్ట్గా వేస్ట్ చేయకుండానే హ్యాండ్ హైట్ కూడా పెట్టుకున్నాను. ఇక్కడ కూడా అంతే సేమ్. ఇంకో పీస్ కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని దీన్ని కూడా ఇలాగ కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని కట్ చేసేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి సరిపోతుంది, లేదంటే సరిపోదు. అన్ని రకాలుగా చెక్ చేశానండి. బ్యాక్ సైడు మనకి సింగిల్ కట్లాగా ఇద్దాం అనుకున్నాను, కానీ అందరికీ సెట్ అవ్వదనమాట. బ్యాక్ ఎత్తినట్టు వస్తుంది కొంతమందికి, వెనక సైడ్ ఎత్తినట్టు వస్తుంది. లూజ్గా వేసుకుంటేనే బాగుంటుంది, కానీ టైట్ ఫిట్టింగ్ అయితే మాత్రం ఎత్తినట్టు వస్తుంది అనమాట. బాడీని బట్టి నేను ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇలాగ బాడీ పార్ట్ పెడదామని కట్ చేశాను. ఇప్పుడు మనం పేపర్ కటింగ్ చేసుకోవాలి. అది ఎందుకు పేపర్ కటింగ్ చేసుకోవాలో నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి జిప్ వేయాలనుకోండి, లేదు పైపింగ్ వేయాలని కూడా ఈ మెథడ్ బాగుంటుంది. ఈ మోడల్కి ఇలా పేపర్ కటింగే బాగుంటుంది. ఫినిషింగ్ వస్తుంది అనమాట. పైన ఖర్చులకి ఒక 1/2 ఇంచు వదిలేశాను. ఇప్పుడు బాడీ పార్ట్ చెప్పాను కదా, 13 ఇంచులు తీసుకుంటారో 13.5 తీసుకుంటారో పూర్తిగా మీ ఇష్టము. నేను ఫ్రీ సైజ్ అని చెప్తున్నాను కాబట్టి నేను పైన ఖర్చులు వదిలేసుకుని కింద ఖర్చులతో కలిపి నేను వచ్చేసి 13.5 తీసుకున్నాను. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను 7 ఇంచులు తీసుకుంటున్నాను. 7 ఇంచులు ఫుల్ షోల్డర్. నెక్ విడ్త్ వచ్చేసి మీరు ఈ సైజు వాళ్ళకి, అంటే 36 సైజు కట్ చేస్తున్నాను. 3 ఇంచులు తీసుకోండి. 3.5 తీసుకుంటే నాకు బ్రాడ్ అయినట్టు అనిపించింది. మీరు 3 ఇంచులు తీసుకోండి. లేదు మాకు బ్రాడ్గానే ఇష్టం అంటే 3.5. ఇలా షేప్ ఇచ్చేసి ఈ నెక్ ఇద్దామని అనుకున్నాను. ఇదిగోండి ఇలా అనమాట. ఓకేనా. చంక డౌను మనం ఇది బోట్ నెక్ కాబట్టి పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచు వదిలేసుకుని, అది మర్చిపోండి ఇంకా కటింగ్లో పోతుంది. చెస్ట్ వచ్చేసి నేను 9 ఇంచులు తీసేసుకుంటున్నానండి. కింద కూడా డాట్తో కలిపి మనకి 9 ఇంచులు వస్తుంది నడుము లూజు. చంక డౌను పైన మనకి 1/2 ఇంచ్ వదిలేసేయండి, అది కటింగ్లో పోతుంది. నేనైతే ఒక 6.5 ఇంచులు అలా మార్కింగ్ వేసుకున్నాను. ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వాలి కదా.
ఇది బోట్ నెక్ కాబట్టి షోల్డర్ పెరిగింది కాబట్టి చంక డౌన్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ మన వైపు మార్కింగ్ వేస్తే అక్కడ ముడతలు రావన్నమాట. షోల్డర్ పెరిగినప్పుడు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ 1.5 మార్కింగ్ వేసుకోండి. ఫ్రీగా ఉంటుంది, పట్టేసినట్టు అలా ఉండదు. ఇలా లైన్ వేసేసుకోండి. ఇది అనేది మనకి బాడీ పార్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మొత్తానికి డాట్తో కలిపి 9 ఇంచులు, 8 ఇంచులు చెస్ట్, డాట్ కోసం ఒక 1 ఇంచు, టోటల్గా 9 ఇంచులు. దీంట్లో సగాన్ని ఫోల్డ్ చేసి ఇక్కడ మార్కింగ్ వేస్తాం కదా, ఇక్కడ డాట్ వేస్తాం కదా. ఇప్పుడు మనం కుట్టే మోడల్కి ఏం చేయాలంటే ఇలా స్ట్రెయిట్గా కట్ చేసేయాలి. కట్ చేసి జాయిన్ చేయాలి. కట్ చేసి జాయిన్ చేయాలంటే ఖర్చులు కావాలి కదా, అందుకని పేపర్ కటింగ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లోనే మీరు పైపింగ్ వేసుకోవాలనుకున్నా, అంటే రెండిట్ల జాయింట్ల మధ్యలో పైపింగ్ వేయాలన్నా, జిప్ వేయాలన్నా ఇదే ప్రాసెస్ మాత్రం. జిప్ వేస్తే మాత్రం ప్రిన్సెస్ కట్ టైప్లో మనం ఏం చేయాలంటే ఒక 4 ఇంచులకి ఫోల్డ్ మార్కింగ్ వేసుకుంటే అక్కడ జిప్ వేసుకోవచ్చు అనమాట. షోల్డర్ కోసం క్రాస్గా కట్ చేయడానికి 1/2 ఇంచు, ఖర్చులకు 1/2 ఇంచు వదిలేసుకుని ఆ లైన్ కింద నుంచి మన చెస్ట్కి మ్యాచ్ చేసుకోవాలి. మ్యాచ్ అయిపోయింది. సో చెప్పాను కదండి, నెక్ విడ్త్ అనేది 3.5 తీసుకోకండి. ఈ సైజుకి ఒక 3.25, 3 ఇంచులైనా పర్లేదు. ఎందుకంటే నెక్ అనేది కిందకి డీప్ ఇస్తున్నాం కాబట్టి మీరు 3 ఇంచులు తీసుకోండి. 3 ఇంచులు అయితే సరిపోతుంది. కింద నెక్ డీపు 6.5 ఇంచు ఇచ్చానమాట. అందుకుని ఇక్కడ చూడండి, ఇక్కడ డాట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ వరకు క్రాస్గా కట్ చేసుకోవాలి, లేదంటే కిందకి దిగిపోయినట్టు ఉంటుంది. ఇలాగా ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసుకోండి, ఇలా స్ట్రెయిట్గా. ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఈ పార్ట్స్ అన్నీ కూడా మనం ఖర్చులతో కలిపి కట్ చేసుకోవాలి. ఈ మోడల్కి ఇలా కటింగ్ చేసి మళ్ళీ జాయిన్ చేస్తేనే లుక్ వస్తుంది అనమాట. కట్ చేయకుండా జాయిన్ చేస్తే ఆ లుక్ కనిపించదు. అదేవిధంగా మనం ఇక్కడ జిప్పులు వేసుకుంటాను కూడా ఈ మెథడ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను లైనింగ్ని తడిపి ఆరబెట్టేసుకుని ఐరన్ చేసుకుని 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. ఒక ఫోల్డింగ్ వచ్చేసి ఫ్రంట్ పార్టు, ఇంకొక ఫోల్డింగ్ వచ్చేసి బ్యాక్ పార్టు. నేనైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్కి మార్కింగ్ వేస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాతనే ఇలా పేపర్ కట్ చేసేసుకోండి, లేదంటే మళ్ళీ ఇలా పట్టుకుని కట్ చేయాల్సి వస్తుంది. ఇలా కరెక్ట్గా ఇలా పట్టుకుని నీట్గా ఈ సైడ్ కూడా అంతే. ఇలాగా ఇక లోతు అనేది ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కట్ చేసుకోవాలి. లోతు అయిపోయింది. ఇక్కడ వెనకాల నెక్ 3.25, 3.5, 3 ఇంచులైనా పర్లేదు. నడుము లూజ్ కూడా చెప్పాను కదా, మనకి డాట్తో కలిపి 9 ఇంచులని. ఇక్కడ డాట్ వస్తుంది వెనకాల పార్ట్ కాబట్టి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి. చిన్న టక్ ఇచ్చేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇక్కడ కరెక్ట్గా ఇలా కట్ చేసేయండి. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇది ఫ్రంట్ పార్ట్. ఇది కూడా ఫోల్డింగ్ వైపుకు ఉండాలి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్కి ఏంటి, ఇక్కడ లైన్కి ఖర్చు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ కట్ చేసాక చూసారా, ఇదిగో ఇక్కడ దీనికి ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ అంతే, దీనికి ఖర్చు, దానికి ఖర్చు, దీనికి ఖర్చు. మళ్ళీ జాయిన్ చేసి కుడతాం కదా, అందుకుని మీకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. జిప్ వేసేటప్పుడు ఉపయోగపడుతుంది ఈ మెథడ్. అంతేనండి. ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసుకుంటామే. ఇక్కడ కూడా అంతే. ఈ సైడ్ కూడా కట్ చేసేయండి. హ్యాండ్స్ కోసం మిగిలిన క్లాత్ యూజ్ చేసుకోవచ్చు. 1 మీటర్ ఖచ్చితంగా ఉండాలి లైనింగు. యాస్టీజ్గా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకుందాం. ఇది జారిపోయే క్లాత్ కాదు కాబట్టి మీరు డైరెక్ట్గా కుట్టేసినా కూడా పర్లేదు. నేను గమ్ పెట్టి జాయిన్ చేస్తాను, అలవాటు అయిపోయింది గమ్తోటి. ఇలా అన్నమాట. ఇటు సైడ్ కూడా అంతే. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేసేయండి. ఇంకా చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి.
రెండోది కూడా అంతేనండి, సేమ్ అన్నీ కూడా అంతే. ఇలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా అంతేలాగా ఇలా నీట్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ జాయిన్ చేసుకుని పట్టీ కూడా జాయిన్ చేసుకుని వెనకాల డాట్లు ఇచ్చేసేయండి. ఆ పట్టీ అనేది షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు, ఓకేనా. పట్టీ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇదంతా నీట్గా అయిపోయింది చూసారా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్లో మనకి కింద బాటమ్ పార్ట్ క్లాత్ ఉంది కదా, దానికి ఈ పీస్ చంక దగ్గర ఉన్న పీస్కి ఎంత పడుతుందో అంతా కట్ చేసేసుకుందాము. క్లాత్ని సగం కింద ఫోల్డ్ చేశానండి. ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది. అక్కడ కార్నర్ దగ్గర చంక దగ్గర ఉన్న పీస్ని పెట్టేసుకుని కట్ చేశాను. రెండు వైపులు అంతే, అంటే లెఫ్ట్కి రైట్కి రెండు వైపులు ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రిల్స్ ఏం రావు, జస్ట్ మన క్లాత్కి జాయిన్ చేస్తాం అనమాట. ఇది మిడిల్లో వచ్చే పార్ట్ అండి. ఓకే, ప్యానల్ మనకి లంగాలు ఉంటాయి చూసారా, ఆ ప్యాటర్న్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఉన్న పీస్ని మీరు ఎన్ని రకాలుగానే పెట్టుకోవచ్చు ఫ్రిల్స్, మీ దగ్గర ఉన్న క్లాత్ని బట్టి. సో మీరు ఇలాగ చిన్న చిన్న ఫ్రిల్స్ కింద పెట్టుకుంటారా అనేది పూర్తిగా మీ ఇష్టం అండి. ఇలాగ చిన్న చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసేయచ్చు. ఇలా మొత్తం కూడా అయిపోయింది. సో మీకు అలా కాదు, మాకు క్లాత్ తక్కువ ఉంది ఫ్రిల్స్తో కాదు అనుకుంటే బాగా లూజ్ కుట్టు పెట్టేసుకుని ఒక కుట్టు వేసేసుకోండి. ఒకటి రెండు కుట్లు వేసుకుని రెండు పోగులు పెట్టి లాగాలన్నమాట. అదొక మెథడు. చూడండి, ఇలాగా స్ట్రైట్గా వెళ్ళిపోయి ఇప్పుడు ఒక పోగు పట్టుకుని ఇంకొక లాగండి. సో మీకు ఇక్కడ ఏమైనా తెగిపోతుంది అనుకుంటే పక్కనే మళ్ళీ ఇలాగే కుట్టి ఆ పోగు ఈ పోగు పట్టుకుని లాగితే మీకు ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్కి వస్తాయి. లేదనుకుంటే సూది పట్టుకుని బొంత కుట్లా కుట్టేసుకుని లాగేసినా కూడా వచ్చేస్తుంది అన్నమాట. చాలా రకాలుగా మీరు ఈ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇదొక టైపు ఇలాగనమాట, చిన్న చిన్నగా. చూసారు కదా. నేను ఇంకొక మెథడ్ చెప్తాను. క్లాత్ పైన బాడీ పార్ట్ పెట్టేసుకుని ఖర్చులు దగ్గర నుంచి ఖర్చులు వదిలేసి ఒక 1/2 ఇంచు, తర్వాత చిన్న చిన్నగా ఇలాగ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫ్రిల్ పెట్టుకోవచ్చు. అదొక మెథడ్. లేదు అది మాకు రావట్లేదు అనుకుంటే ఇలాగ చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేవి రెండు చేతులతోటి ఇలా నేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇదొక మెథడ్. చూసారు కదా, ఇలా అన్నమాట. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి, సరిపోతుంది. దీన్ని ఇలా పెట్టేసుకుని రెండు స్టిచ్చెస్ వేసేసేయండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని 2 స్టిచ్చెస్. ఇలాగ 2 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఇంకో కుట్టు. అంతే, మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఈ ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర ఉన్నది స్ట్రైట్గా కుట్టు వస్తుందని చెప్పాను కదా, ఇలా పట్టేసుకుని స్ట్రైట్గా కుట్టు వేసేయండి. ఇక్కడ కూడా ఇంకో స్టిచ్, ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి. మళ్ళీ ఇంకొక స్టిచ్. అయిపోయింది. ఇది మధ్యలో వచ్చే క్లాత్ అన్నమాట.
ఫ్రంట్ పార్ట్లో లెఫ్ట్కి రైట్కి పోగా మధ్యలో ఉన్న పార్ట్ దీన్ని కూడా అంతే ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకుంటాం. చిన్న చిన్నగా పెట్టుకోవాలి. నేను ముందు చూపించేమో బ్యాక్ పార్టు, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు. ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఐరన్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా జాయింట్లు వేసుకోవాలి కదా, కట్ చేసిన ప్లేస్లో ఇక్కడ నడుము దగ్గర కరెక్ట్ పాయింట్ పెట్టుకోండి. లుక్ అనేది బాగుంటుంది. ఇలా అనమాట. పాదం ఇంచు డిఫరెన్స్తో నీట్గా కుట్టేసేయండి. ఇలా నీట్గా పాదం ఇంచు డిఫరెన్స్ ఉండాలి, లేదంటే పీలుకుపోతుందండి. ఓకేనా? ఇలాగమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయండి. అలాగే 2 స్టిచ్చెస్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇలా మొత్తం కూడా అయిపోయింది. తర్వాత రెండో సైడ్ కూడా అంతే. రెండో సైడ్ కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసి ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఇలాగా, తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలా కరెక్ట్గా ఇలా నీట్గా ఇలా కుట్టు వేసేసుకోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది మనం మీకు ఇష్టం అనమాట. మీకు నచ్చిన మోడల్ ఏదైనా పెట్టేసుకోవచ్చు. నేనైతే మాత్రం షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనకి కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, అదే మనకి బార్డరు, దాన్ని ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసి ఎంత వెడల్పు కావాలో 1 ఇంచ్ వెడల్పు పెట్టుకుని ఈ ఫ్రంట్ పార్ట్లో ఒక స్టిచ్ వేస్తున్నాను. అదే కొంచెము క్లాత్ని, తర్వాత పైనుంచి కింద వరకు ఇలాగ కుట్టేసేయండి, ఏం కాదు. ఇలాగా ఇటువైపు కూడా అంతే. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ ఇలా వెళ్ళిపోండి. ఇది అయిపోయింది. ఇప్పుడు రైట్కి లెఫ్ట్కి 2 చోట్ల కూడా మనం లెఫ్ట్కి రైట్కి 2 చోట్ల కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్గా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే. ఇలా అన్నమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా స్ట్రెయిట్గా రెండు వైపులో వేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని చక్కగా కుట్టు వేసేసుకోవాలి. నేను ఐరన్ చేసుకుంటాం వల్ల మంచి ఫినిషింగ్ వస్తుందండి. ఐరన్ చేయకపోతే మాత్రం అస్సలు రాదు. మనం డైరెక్ట్గా దీని మీద కుట్టాలంటే మాత్రం అస్సలు రాదండి. ఇప్పుడు రెండోది కూడా అంతే, కొంచెం మిస్ అయింది. అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ నేను చెప్పాను కదా, ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది నేను చెప్తాను తర్వాత. ఇలా కుట్టు వేసేసేయండి. ఇలా మొత్తం నీట్గా కుట్టు వేసేసుకోవాలి. 2 స్టిచ్చెస్ వేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ నా దగ్గర మిగిలిన క్లాత్ ఇంతే ఉందండి. పొడుగైతే మేబీ సరిపోకపోవచ్చు, కానీ అంటే నా 5 ఇంచెస్ సరిపోతుంది. నేను నా దగ్గర ఇంకా
కొంచెం బార్డర్ ఉందన్నమాట. ఆ బార్డర్ కోసం జాయిన్ చేసేస్తున్నాను. చంక డౌన్ ఒక 3 ఇంచులు తీసుకున్నాను. అంతే ఇలాగా సైడ్కి ఇక్కడ కట్ చేసిన పీస్ను సైడ్కి జాయింట్లు వేసేసుకోవచ్చు. ఈ పీస్ని సైడ్కి జాయింట్లు వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వీడియోలో, అలా అనమాట. ఇలా జాయింట్ వేసేసుకోండి. ఇలాగా ఇంకోటి కూడా అంతే. ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఇలాగ జాయిన్ చేసేసుకోండి. ఇది చేసుకున్న తర్వాత నేను లైనింగ్ వేస్తాను. ఫస్ట్ నేను లైనింగ్ వేద్దాం అనుకోలేదు, కానీ లైనింగ్ వేస్తే బాగుంటుందని చెప్పేసి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యానమాట. ఈ జాయింట్ వేసాను కదా, పోగులు బయటకు వస్తాయని చెప్పేసి లైనింగ్ వేసేస్తే అయిపోతుందని చెప్పి లైనింగ్ వేసాను. లైనింగ్ కూడా ఇప్పుడు రెండోది కూడా అంతే సేమ్. రెండోది కూడా ఇలా జాయింట్లు వేసేసుకుని అలా రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని జాయిన్ చేస్తున్నాను. ఈజీగా చేసేయచ్చు. ఉల్టా అనేది మన వైపు వేసుకోవాలి, ఇలా వీడియోలో చూపించినట్టు. మళ్ళీ ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా అన్నమాట. మొత్తం జాయిన్ చేసేసుకోండి, సరిపోతుంది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. చూసారు ఎంత బాగుందో. నెక్స్ట్ రెండోది కూడా అంతే. ఇక్కడ షోల్డరు మీద కుట్టు వేయటం మర్చిపోయాను. ఇలా ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ వేసేయండి. మళ్ళీ రెండో సైడ్ కూడా అంతే. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. దీని కూడా అంతే. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. చూసారా ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు నడుము దాకా వచ్చేయాలి. నడుము దగ్గర నుంచి ఒక 4 ఇంచుల వరకు స్ట్రేట్గా వచ్చి అక్కడ కట్స్ ఇచ్చేసేయండి. 2.5 మీటర్లు కాబట్టి ఇక్కడ కూర్చునేటప్పుడు సీట్ దగ్గర పట్టేయకుండా ఉంటుంది. మళ్ళీ ఎక్కువ లేదు కదా, అందుకుని మిడిల్ పాయింట్ నుంచి చూసుకుంటున్నాను. నడుము లూజు ఇక్కడ దాకా వచ్చేయాలండి. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ రఫ్ ఇచ్చేసి ఒక 4 ఇంచుల నడుము దగ్గర నుంచి, అంటే అక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా ఎలాగైతే కట్స్కి ఫోల్డింగ్ చేసి కుడతామో అలాగే ఫోల్డింగ్ చేసింది రెండు వైపులా. అదేవిధంగా గేరా దగ్గర కూడా అంతే. కింద గేరా ఉంటుంది కదా, రెండో సైడ్ కూడా అంతే. హ్యాండ్ లూజు, తర్వాత ఆర్మ్ లూజు, నడుము లూజ్ దగ్గర నుంచి ఒక 4 ఇంచులు ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోండి ఇక్కడ వరకు. ఇక్కడ వరకు నేను ఎక్కువ ఖర్చులు పెట్టానండి. ఫ్రీ సైజ్ అని చెప్పాను కదా, ప్రజెంట్ వేసుకుని చూపించడానికి నేను ఇలాగే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. మీకు ఈ డ్రెస్ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. ఎవరికైనా కావాలంటే సేల్కి పెడతాను. ఎంత ఉందంటే ఇది 336 క్లాత్ అండి. 2.5 మీటర్ల మీషోలో తీసుకున్నాను. 336. కోడ్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. మనకి దీనికేమో 60 రూపీస్, లైనింగ్కి, షిప్పింగ్కి 100, స్టిచ్చింగ్కి ఒక మీకు కాబట్టి 250 తీసుకుంటున్నా. టోటల్గా 746 రూపీస్ అవుతుంది. ఇటు సైడ్ కూడా ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. అదే మనం డ్రెస్కి ఎలాగా కట్స్ ఇస్తామో అలాగా. ఇలా నీట్గా
అంతేనండి. కింద గేరా దగ్గర కూడా ఫోల్డ్ చేసి కుట్టారంటే మనకి డ్రెస్ అయితే రెడీ.